సాయి సచరిత్ర గురించి మీకు తెలుసా? సాయి బాబా జీవిత చరిత్రను మీరు ఇంతవరకు ఎన్నిసార్లు పారాయణం చేశారు? సాయి బాబా జీవిత చరిత్రను పారాయణం చేసిన తర్వాత సచరిత్ర మీద ఎంత అవగాహన మీకు కలిగింది? మీకు కలిగిన అవగాహనతో సాయి సచరిత్రపై అద్భుతంగా నిర్వహించే శ్రీ సాయి ప్రశ్న మంజరి క్విజ్ లో మీరు పాల్గొనాలనుకుంటున్నారా? ఏమో, స్వర్ణ సాయి విగ్రహాన్ని పొందే ప్రథమ బహుమతి పొందే భాగ్యం మీకే రావచ్చేమో, తెలియదుగా. వెంటనే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోండి. సాయి సచరిత్రపై నిర్వహించే అద్భుతమైనటువంటి శ్రీ సాయి ప్రశ్న మంజరి సీజన్ 2 లో మీరు కూడా పాల్పంచుకోండి. నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ఆయన పోటీ కోసం షిరిడి వస్తారు. వచ్చి ఆయన జ్యోతిష్ శాస్త్రంలో పండితుడు, హస్త సాముద్రికం కూడా అన్నీ తెలుసు. ఆయన అంటే బాబాని పరీక్ష చేయాలని వస్తాడు. ఆయన వచ్చి బాబా దగ్గరకు వచ్చి తను పరీక్ష అంటే మా జాతకం ఆయన చేయి చూడాలి, జాతకం చూడడానికి చేయి చాపుతాడు. అంటే బాబాయ్ 4 అరటిపళ్ళు తీస్తే ఆయన చేతిలో పెడతారు. 2 సార్లు అట్టే చేస్తారు. సరే, మళ్ళీ మసీద్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం హారతి టైం అవుతుంది. బూటీని పంపిస్తారు. మా బాబా వెళ్ళి ఆ నాసిక్ బ్రాహ్మణ దగ్గర దక్షిణ తీసుకురాపు అంటారు. దక్షిణ తీసుకురా వస్తే నాకే ఆయన గురువు కాదు కదా, నేను बसे जो सदा दावया संत लीला दिसे आज्ञलोका परि जो जनाला परि अंतरिज्ञान कैवल्य दात नमस्कार साष्टांग श्री साईनाथ. సాయి ప్రథమముగా చిలుమును పీల్చమని ఎవరికిచ్చాడు? బడే బాబు. మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు. సరైన సమాధానం చాంద్ పాటిల్. సరే, రెండో ప్రశ్న చూద్దాం. మంత్రోపదేశాన్ని సాయి వద్ద నుండి తీసుకొనకపోతే షిరిడీకి రావటం వ్యర్థము అని తలచిన భక్తురాలు ఎవరు? దాతాబాయి దేశముఖ్ గారి తల్లి. సరైన సమాధానం చెప్పారు. మూడో ప్రశ్న, ఇదిగో శంకరుడు వచ్చాడు అని సాయి ఎవరితో పలికాడు? నాగస్యం. సరైన సమాధానం చెప్పారు. करावे अमादस्य चुंबो निगाला मुखी गाल प्रेमे कराग्रास आता नमस्कार साष्टांग श्री साईनाथ.